నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే కొంచెం ఇబ్బంది అయితే పడతారు. ఐ గెస్ యష్ నటించిన మూవీ 'టాక్సీ'. ఈ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. అసలు ఈ టీజర్ ఎలా ఉంది? టీజర్‌తో ఆయన అభిమానుల్ని ఎంతలాగా ఇంపాక్ట్ చేశారు? అసలు ఈ టీజర్‌తో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం కూడా మన ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే చెప్దాం. అయితే టీజర్ అంతా బాగానే ఉంది కానీ ఇందులో ఒక మైనస్ ఏంటంటే కొంచెం వల్గారిటీగా ఉండే సీన్లు అయితే కొన్ని ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. యష్ గారు నిజంగా ఆయన కేజీఎఫ్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన యాటిట్యూడు నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత ఆయన మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన అన్ని వర్గాల ప్రజలకి, అది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ ఆడియన్స్ కానీ, క్లాస్ పీపుల్స్ కానీ, ఇలా అందరికీ ఆయన సినిమాలంటే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ వేరే ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన 'టాక్సీ' సినిమా టీజర్లో నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే కొంచెం ఇబ్బంది అయితే పడతారు. ఓవరాల్గా ట్రైలర్ అయితే అది ఆ టీజర్ అయితే బాగానే ఉంది. ఆయన అందులో ఈ డైరెక్టర్ వచ్చేసి లేడీ డైరెక్టర్ ఈ సినిమాకి. అసలు ఆమెకి థాట్ ఎలా వచ్చిందనేది నిజంగా అంటే అలా చూపించి ఆ స్టోరీని ఎలివేట్ చేయాలనేది ఇక అది మన ఊహలకు కూడా అందదు మనకి. అంతా బాగానే ఉంది కానీ ఆ టీజర్ ప్రజెంటేషను ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, హీరో ఎలివేషన్ ఎలా చూపించాలనుకుంటున్నాడు, అతని పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలా చూపించాలనుకుంటున్నారు అనేది ఆమె బాగా ప్రజెంట్ చేసింది. కానీ ఆ వల్గారిటీకి సంబంధించి వచ్చే సీన్ మిక్సింగ్ చేసి వచ్చింది చూసారా, అది ఫ్యామిలీ ఆడియన్స్తో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు యష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి కనుక ఈ ట్రైలర్ చూశారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? అసలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే మాత్రం అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఆ టీజర్‌లో మైనస్ ఏంటంటే అదే అనమాట. అలా చూపించడం, అలా చూపించి ఆ మాస్ మసాలా మిక్సింగ్ సీన్‌తో ఆ టీజర్‌ని ఎలివేట్ చేయడం, ఇట్లా ఇది కొంచెం మైనస్ ఈ టీజర్‌లో. కానీ ఓవరాల్‌గా టీజర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆయన ఎంట్రీ లెవెల్ గానీ, అసలు ఆ స్క్రీన్ ప్రజెంటేషన్ గానీ, ఆ సినిమాలో ఆ విజువల్స్ గానీ, ఆ యాక్షన్ సీన్స్ గానీ, స్టోరీ గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కానీ ఆ చిన్న పార్ట్ ద్వారా కలిపి ఆ టీజర్‌కి మొత్తం లింక్ అయ్యి ఉందనమాట. అది కొంచెం ఇబ్బందికరం ఏదన్నా గానీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే బాగా ఇబ్బంది పడతారు. అసలు ఒక ఫ్యామిలీతో కూర్చుని చూడగలిగే టీజర్ అయితే కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు యష్ గారి మీద ఒక అభిప్రాయం ఉంది అందరికీ. చాలామందికి ఆయనంటే ఒక గౌరవం కూడా ఉంది. ఇప్పుడు ఈ టీజర్ వల్ల అసలు ఎంత కాంట్రవర్సీకి వెళ్తుందనేది మనం కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది అసలు ఈ టీజర్ గురించి. ప్రస్తుతానికైతే టీజర్ అయితే ఓకే బాగానే ఉంది కానీ దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే అవుతుంది. ఇక ఆ పాయింట్ అనేది కనుక మనం పక్కన పెట్టగలిగితే ఇక ఓన్లీ టీజర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం యష్ గారి మరొక యాక్షన్ డ్రామా అయితే మాత్రం రాబోతుందని ఈ టీజర్ ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. సేమ్ మనకి 'కేజీఎఫ్‌లో 2లో' గనక ఆయన ఎంట్రీ ఉంటుంది చూసావా? మనకి ఆ బుల్లెట్, ఆ గన్ ఫైర్‌తో సేమ్ అదే సిట్యుయేషన్‌తో ఆయన ఎంట్రీ అయితే ఉంటుంది దీంట్లో. కానీ కొంచెం వేరే డిఫరెంట్‌గా చూపించారు. ఆ శ్మశానం దాంట్లో ఆ శ్మశానం బ్లాస్ట్ అవ్వటం, ఇట్లా కొంచెం కాన్సెప్ట్ అది చూస్తానికి కొత్తగానే ఉంది కానీ, కాకపోతే అదొక్కటే కొంచెం మైనస్. ఇక ఓవరాల్‌గా మనం టీజర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వేరే లెవెల్ చాలా బాగా ప్లాన్ చేశారు. స్టోరీ ఎలా ఉంటుందనేది అది రిలీజ్ అయితే మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈయన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో అయితే మాత్రం అంతా ఓకే. ఆ ఒక్క పాయింట్ తప్ప. ఫ్యామిలీ ఆడియన్స్‌తో చూడాలనుకునే వాళ్ళు కలిసి చూడకుండా ఉంటే బెస్ట్ అని నా అభిప్రాయం. అదండి. థియేటర్‌లో మరి ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. ఈ టీజర్‌లోనే ఇలా ఉందంటే, థియేటర్‌లో కూడా ఇలాగే వల్గారిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. అది ఫ్యామిలీతో కాకుండా సింగిల్‌గా చూడటం కొంచెం ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఈ వీడియోపై మీరేమంటారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా? ఇది సమాజానికి ఉపయోగపడేదా కాదా? ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తిరిగి మళ్ళీ మనం రేపు మరొక అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం.